చేసిన వాళ్ళపైన సెంట్రల్ పైన ధ్వంసం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ధ్వంసం చేసిన సెంట్రల్ పైన ధ్వంసం చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఏటి ఒంగోలు నగర కార్యదర్శి ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మె చేయటం, నిర్వాధిక సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. ఈరోజు సమ్మె ఈ 12వ తారీఖు నుంచి కాదు, గత 6 మాసాల నుండి కింద స్థాయి పీడీ గారి కాడ నుంచి ఎమ్మెల్యే గారికి, డైరెక్టర్ గారికి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి సమ్మె నోటీసు ఇవ్వటం జరిగింది. 6 నెలల మాసాల కాలంలో సమ్మెకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించలేకపోవటం వల్లనే ఈరోజు ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలో చేయటం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు జరిగినా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 99% వరకు సమ్మె అనేది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలను విచ్ఛిన్నం చేయడం కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ వర్కర్స్ని భయాందోళనకు గురి చేయడం కోసం నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లకి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతోటి అట్లాగే రెవెన్యూ అధికారులతోటి వెళ్ళేసి తాళాలు ధ్వంసం చేసేసి అక్కడున్న సరుకును మొత్తం విచ్ఛిన్నంగా చేసేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిన్న జరిగిన ధ్వంసం చేసిన పాల్పడిన ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంగన్వాడీ సమస్యను పరిష్కరించే నోటీసులు ఇచ్చున్నారు. కానీ మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు సచివాలయ వ్యవస్థని మా సెంటర్ల మీదకి పంపించి తాళాలు కట్ చేయించడము, మా తాళాలు పగలగొట్టించడం చేస్తున్నారు. ఇది భావ్యమా? జగన్ గారిని మేము ఒకటే అడుగుతున్నాము. ఇది ఇలా దొంగల చేత తాళాలు పగలగొట్టించినట్టు పగలగొట్టించాల్సిన అవసరం లేదు కదా. మా సెంటర్ల మీద మీరు ఎందుకు ఇంత ఇదిగా ఉంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. నేను మాట తప్పను అక్క చెల్లెళ్ళారా మీకు నేను మడం తిప్పకుండా మంచి చేస్తానని చెప్పారు. ఆ అక్క చెల్లెళ్ళమే అడుగుతున్నాం ఈరోజు ఆవేదనతో. కనీసం మా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కనీసం 26,000 జీతం ఇవ్వండి. రిటైర్ అయినప్పుడు 5 లక్షలు బెనిఫిట్ ఇవ్వండి. జీతంలో సగం పెన్షన్గా ఇవ్వండి. మా వాళ్ళు అడుగు తింటున్నారు. కావాలంటే ఒకసారి మీరు సర్వే చేయించుకోండి.